ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం చేపడుతున్నారంటూ మాజీ మంత్రి టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా చేపట్టిన లోకేష్ శంఖారావం కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుందన్నారు. లోకేష్ యువగలం చేపట్టిన తర్వాతే ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర వరకు కొనసాగలేదన్నారు. మిగిలిపోయిన ఆ ప్రాంతాల్లో నేడు శంఖారావం కార్యక్రమం చేపట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరాచక పాలన ఎండగడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సూచించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నేతలకు కార్యకర్తలకు కళా వెంకట్రావు దిశానిర్దేశం చేశారు. సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతుండేటటువంటి బాధల్ని ప్రత్యక్షంగా చూడటం కోసం ఆయన యువగలం పేరుతో 3000 పైసలు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 220 రోజుల పైసలకు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానివల్ల ప్రజల్లో భయాందోళనలు తగ్గాయి. అంతకుముందు ఎవరు కూడా రోడ్డు మీదకు రావడానికి భయపడేవారు, లేదు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళాలి అని అంటే భయపడేవారు. ఎవరైనా తెగించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు కేసులు, తప్పుడు హెరాస్మెంటు పోలీస్ ద్వారా కానీ రౌడీ మూకలు కానీ వాళ్ళని విపరీతంగా హింసించేవారు. ఆ హింసించే వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో రోడ్డు మీద నడుస్తూ హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలే కాకుండా యువత, మహిళ, రైతు అందరినీ కూడా కలుసుకొని వాళ్ళతో మమేకమై ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకునేటటువంటి వ్యక్తి. ఆ పాదయాత్రకు బయలుదేరినప్పుడు ఆటంకాలు కలిగించాలా, ఆయన నిలబడినటువంటి స్టూలు కిందకు దించేసి స్టూల్ ఇసిరేశారు, కుర్చీలు ఆగేశారు, మైక్ ఇసిరేశారు. అయినా భయపడకుండా, చిలెచ్చకుండా యువగలం పాదయాత్రను సాగించి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం గొంతెత్తితే పర్వాలేదు, మనం ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది, రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పి ఇప్పుడు అందరూ